మీనాక్షి యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వారందరికీ ధన్యవాదములు. నమస్తే. సబ్స్క్రైబ్ చేయండి. ధనం, భోగభాగ్యాలు అందరికీ కావాలి, ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరికి. మరి శుక్రగ్రహం మీ జాతకంలో అనుకూలంగా ఉందా చూడండి. కాలపురుష కుండల చక్రానికి మరి వృషభ రాశి, ఈ రాశికి అధిపతి శుక్రగ్రహమే. ఓకే, అట్లాగే 7వ రాశి తులారాశి, ఈ రాశికి అధిపతి కూడా శుక్రగ్రహమే. ఓకేనా. వృషభ రాశి 2వ రాశి కాబట్టి ధనం, కుటుంబం, మాట ఇవన్నీ వస్తాయి. మరి 7వ రాశి తులారాశి అంటే వివాహ స్థానం, ఒక పెళ్ళయిన తర్వాత భార్య నుండి లేదా భర్త నుండి ప్రేమ అనురాగాలు పొందే స్థానం. అట్లాగే మన లగ్నానికి ఎదురుగా ఉండే స్థానం ఏంటి? సప్తమ స్థానం. సప్తమ భావానికి కారకుడు శుక్రుడు. మరి మనం లగ్నం అయితే మనకి ఎదురుగా ఉండేది సమాజం, 10 మందిలో గుర్తింపు, 10 మందిలో పేరు ప్రతిష్టలు, 10 మందిలో అట్రాక్టివ్గా కనపడడం. ఒక 10 మంది ఉండి ఒక వ్యక్తి అట్రాక్టివ్గా కనపడుతున్నారు, వారికి మంచి హోదా ఉంది, పేరు ప్రతిష్టలు ఉన్నాయంటే వీళ్ళకి శుక్రగ్రహం బాగున్నట్లే. అట్లాగే కొంతమందిని చూడగానే ఇష్టపడతాం, మిమ్మల్ని ఇష్టపడటం. అది ఇష్టపడడం అంటే ఆడవారు మగవారని కాదండి. ఒక వ్యక్తిని చూడగానే అబ్బా ఎంత బాగున్నారు, అట్లాగే వీరికి ఏదైనా సమస్య చెప్తే తీరుతుంది అనే వారి చిరునవ్వుతో కొంతమంది అవతల వాళ్ళ కష్టాన్ని పోగొడతారు. ఇట్లాగనమాట. ఇవన్నీ శుక్రగ్రహ లక్షణాలే. మరి చాలా 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 ముఖ్యమండి. మరి ధనకారకుడు గురుడు గురించి ఇన్ని రోజులు చెప్పుకొచ్చాము. ఈరోజు శుక్రగ్రహం గురించి. ముందుగా కార్తీక మాసం ఈ నెలంతా జరుగుతుంది. రాబోయేది ఏకాదశి ఉంది, ఉత్తాన ఏకాదశి. ఆ రోజు ఆ లక్ష్మీనారాయణని పూజిస్తే, ఎందుకంటే ద్వాదశి రోజు తులసి కళ్యాణం చేసుకుంటాం. మరి ఇవన్నీ కూడా ఇంట్లో శుభాలను తెచ్చేవే. అయితే ప్రతి ఒక్కరూ ముందుగా చెప్పేది, వీడియో చూసి లైక్ చేయడం మర్చిపోకండి. మీరు లైక్ చేసినట్లయితే మీకు ఎట్లాంటి వీడియోలు నచ్చుతున్నాయి, లేదా ఎంతమంది నా వీడియోలు ఇష్టపడుతున్నారనేది నాకు తెలిస్తే ఆనందంగా ఉంటుంది. మరి ప్రతి ఒక్కరికి ధనం కావాలి, భోగభాగ్యాలు కావాలి, లగ్జరీగా ఉండడం కావాలి, ఇంట్లో వస్తువులు లగ్జరీగా ఉండడం కావాలి, వాహనాలు కావాలి, ఇట్లా అన్నీ. ఇవన్నీ కూడా శుక్రగ్రహమే. ఒకవేళ ఇందులో ఏమీ లేకపోయినా మనకి శుక్రగ్రహం బాగాలేనట్లే అండి. శుక్రగ్రహం బాగున్న వాళ్ళ ఇంట్లో ఎప్పుడు ఇంట్లో వారందరూ నవ్వుతూ కళకళలాడుతూ ఉంటారు. ఇది చిట్కా. అట్లాగే ఇంట్లో ఆడవారు కూడా, ఇప్పుడు మగవారి జీవితంలో శుక్రగ్రహం బాగుంటే ఇంట్లో ఆడవారు అందంగా ఆనందంగా ఉంటూ ఉంటారు ఇప్పుడు. అట్లాగే వారికి మంచి భార్య, ప్రేమించే భార్య, ఇట్లాగా చెప్పుకుంటూ పోతే ఇట్లాగా మగవారి జీవితంలో శుక్రుడు చాలా ఇంపార్టెంట్ అండి, ఉంటుంది. మరి ఈరోజు చెప్పే వీడియో ఏంటంటే, శుక్రగ్రహం ఎట్లా ఉండాలి. మీ జాతకంలో శుక్రుడు ఎవరికైనా సరే కేంద్రాల్లో ఉంటే వెరీ గుడ్. అట్లాగే కోణాల్లో ఉన్న కేంద్ర కోణాలు, చతుర్థ కేంద్రంలో శుక్రగ్రహం ఉన్నారనుకోండి, చతుర్థ కేంద్రంలో శుక్రగ్రహం ఉంటే ఇక్కడ శుక్రుడికి దిగ్బలం అండి. వీరికి వాహనాలు, పెద్ద పెద్ద భవనాలు ఇట్లాంటివన్నీ ఉంటాయి. అది అందమైనవి. అబ్బా
ఈ ఇల్లు ఎంత బాగుంది, చిన్న ఇల్లు అయినా సరే అనుకుంటాం. పెద్ద ఇల్లైనా అందంగా కనిపించే ఇల్లుని అట్లాంటి ఇల్లులు ఉంటాయి. చతుర్థంలో శుక్రుడు ఉన్నవారు, అది శుక్రుడికి మిత్రరాశి స్వరాశి అయితే 100% చాలా చెప్పుకోక్కర్లు, చాలా పెద్ద పెద్దవి ఉంటాయి. మరి ముఖ్యంగా కేంద్ర కోణాల్లో శుక్రుడు ఉన్నవారి జీవితం అన్నీ అనుభవిస్తారు. అన్ని రకాల సుఖాలు భోగభాగ్యాలు జీవితంలో అనుభవించి తీరుతారు. ఇది 100% అండి. మరి 3, 6, 2, 3, 6, 8, 12, 11 ఇది ఉండదా అండి? ఇవి చాలా వీడియోల్లో చెప్పుకున్నాం. ఉపచయ స్థానాల్లో అందులో ఉపచయం 3, 6 వచ్చింది, 11 కూడా. 2, 12 మరి 8 ఏంటండి? కాలపురుష కుండలి చక్రం 2 వృషభ రాశి, ఇక్కడ మంచిదే. 12 మీనరాశి, ఇక్కడ వచ్చి పొందుతారు. 12లో శుక్రుడు ఉన్న వాళ్ళకు కూడా మంచిదే, బాగుంటుంది. మరి ఇక్కడ శుక్రుడు అంత మంచి ఫలితాలు ఇవ్వరండి, ఇస్తారు. అక్కడ శుక్రుడికి స్వరాశి ఉచ్చరాశి అయితే ఓకే. ఇంకా శుక్రగ్రహం ఏదైనా పాపగ్రహంతో చూడబడుతుందా చూడండి మీ జాతకంలో. ఒకవేళ కలిసి ఉందా, ఉంటే అది కేంద్ర కోణాలైనా ఇంకేదైనా సరే శుక్ర బలం తక్కువ ఉన్నట్లే. ఇది 100కి 100% అండి, మీ జాతకాల్లో చూసుకోండి. అట్లాగే శుక్రుడు శుభగ్రహాలతో కలిసి ఉన్న, శుభగ్రహాలంటే చంద్రుడు, బుధుడు, గురుగ్రహం. ఎక్కువ బుధుడు శుక్రుడికి దగ్గరగానే ఉంటారు. అందులో రవి, బుధ, శుక్రులు ఎప్పుడు దగ్గరగా ఉంటారండి. ఒక్కొక్కసారి బుధ శుక్రులు కలుస్తూ ఉంటారు. ఇది లక్ష్మీనారాయణ యోగం అంటారు. బుధ శుక్రులు కలిసిన జాతకం లక్ష్మీనారాయణ యోగం. మరి కేంద్ర కోణాల్లో ఉంటే అద్భుతమే. ఇంకా శుక్రుడు గురుగ్రహం కలిసి ఉంటే కేంద్రాల్లో కానీ కోణాల్లో కానీ ఇది అద్భుతమైన జాతకం అండి. ఇట్లా ఉన్న వాళ్ళు ఉంటే కమెంట్ చేయండి. శుక్రుడు చంద్రుడు కూడా, మరి చంద్రుడు వృషభ రాశిలోనే వచ్చి పొందుతారు, అది మీకు తెలిసిందే. మరి శుక్ర బుధులు కలుస్తారు. శుక్రుడు బుధుడు దృష్టి కష్టం, ఎందుకంటే ఫస్ట్ చెప్పుకున్నాం కదా, రవి బుధ శుక్రులు ఎప్పుడు పక్క రాశుల్లోనే ఉంటారు. వీళ్ళు ఎదురుగా ఎప్పుడూ ఉండరండి, అది జరగదు. అందుకే శుక్ర బుధులు చూసుకోవడం అనేది ఉండదు, ఎందుకంటే సమసప్తకాల్లో ఉండాలి కదా. వీరికి ఒకే దృష్టి కాబట్టి సమసప్తకాలు, ఇది జరగదు. అందుచేత శుక్ర గురులు, శుక్ర బుధులు, శుక్ర చంద్రులు, శుక్ర గురులు ఇలా కలిసి ఉన్న జాతకాలు యోగవంతమైన జాతకాలు. ఓకేనా? ఇది మరి మీ శుక్రుడు సప్తమాధిపతి అయ్యి చూడండి, వృశ్చిక లగ్నానికి శుక్రుడు సప్తమాధిపతి కేతువుతోనే కలిసి ఉన్నారనుకోండి, కొంచెం అది అంత మంచి కాంబినేషన్ కాదు. వివాహం అయినా కూడా ఏదో ఒక మనస్పర్ధలు ఉంటాయి. శుక్రరాహువులు కలయిక కూడా నన్ను అడిగితే మంచిది కాదు. శుక్రరాహువులు కూడా, ఇది కూడా వైవాహిక జీవితానికి అంత మంచిది కాదు. ఇంకా శుక్రశనులు, శుక్రుడు శని ఫ్రెండ్స్ అయినప్పటికీ శుక్రశనులు కలిసి ఉన్న, ఇది కూడా అంత మంచిది కాదు. శుభగ్రహాలతో ఈ శుక్రుడు కలిసి ఉంటే మీ జాతకం సూపరు. అట్లాగే శుభగ్రహాలైన గ్రహాలతో చూడబడుతున్న, ఇది కూడా మంచిదే. మరి ఇలా ఉన్నవాళ్ళు, అంటే శుభగ్రహాలతో కలయిక దృష్టి ఉన్నవాళ్ళు, జీవితంలో
వారికి ఏమేమి కావాలో అన్ని భోగభాగ్యాలు అందుకుంటారండి. అన్ని జీవితం స్టార్టింగ్లో లేకపోయినా మొత్తం అనుభవించి వెళతారు. భోగభాగ్యాలు వీళ్ళ ఇంట్లో ఎప్పుడూ ఉంటాయి. 100%. మరి శుక్రుడు బాగా లేకపోతే ఏం చేయాలండి? ఇప్పుడు అదే వస్తున్నాను. శుక్రుడు బాగా లేకపోతే ప్రతిరోజు గుర్తుపెట్టుకోండి, విష్ణు సహస్ర నామ పారాయణం, దాంతోపాటు లక్ష్మీ అష్టోత్తరం 2 కలిపి, అంటే విష్ణు సహస్రనామం అయిపోగానే లక్ష్మీదేవిది కూడా చదివి నైవేద్యం పెట్టి తీపి పదార్థం హారతి. 2 విష్ణు సహస్రనామం మనం మొదలు పెట్టిన తర్వాత అంటే ఒక 2 లైన్లు ఒకటి నామంలాగా మనం చెప్తాం. వెంటనే శ్రీ మహాలక్ష్మి దేవిని తలుచుకుని ఆ లైన్ పూర్తి చేయడం, ఇట్లాగన్నా చేసుకోవచ్చు. ఇట్లాగా ప్రతిరోజు చేసి చూడండి. 1 సంవత్సర కాలం మీ జీవితం మారుతుంది. మారకపోతే నన్ను అడగండి అని కాదు, మారిపోవడం అంటూ ఉండదు, మారి తీరుతుంది. ప్రతిరోజు విష్ణు సహస్రనామం, లక్ష్మీ సహస్రనామం అంటే చదవడం కొంచెం పెద్దది, అందుకే లక్ష్మీ అష్టోత్తరం. ఓం ప్రకృత్యై నమః, ఓం వికృత్యై నమః అని వస్తుంది కదా, అదే స్తోత్ర పారాయణం. ఓం దేవ్య వివాచ, అక్కడి నుంచి లక్ష్మీ అష్టోత్తరం కూడా చదివి మర్చిపోకుండా తీపి మాత్రమే నైవేద్యం పెట్టండి. పాలో బెల్లం ముక్కో ఏదో ఒకటి నైవేద్యం పెట్టి మీ ఇంట్లో అందరూ తీసుకుంటూ ఉండండి. ఎవరికైతే శుక్రుడు బాగలేదో వాళ్ళు మరీ ముఖ్యంగా ఇది చేసి తీరండి. మీకు మీ జీవితాల్లో మార్పు వస్తుంది. అట్లాగే మీ ఇంట్లో అక్క చెల్లెళ్ళకి, అన్నదమ్ములు కాదు, అక్క చెల్లెళ్ళకి, మీ ఇంట్లో ఆడపిల్లలకి శుక్రబలం పెరగాలంటే శుక్రవారం రోజు కనీసం నెలకు ఒక్కసారో ఎప్పుడో గిఫ్ట్స్ వాళ్ళకి నచ్చినవి ఇస్తూ ఉండండి. గిఫ్ట్ అంటే పెద్దదని కదండి, చిన్న చిన్నవి స్తోమత బట్టి ఇచ్చుకుంటాం. ఇది ఆడపిల్లని సంతోష పెడితే ఆ శుక్రబలం ఆటోమేటిక్ గా పెరుగుతుంది. మరి అందరికీ శుక్ర అనుగ్రహం ఉండాలి. ఈజీగా శుక్ర అనుగ్రహం లేదు అనే జాతకాలు ఎట్లా ఉంటాయంటే, వాళ్ళు పడుకునే మంచం పరుపు హంసతూలిక తల్పంలా ఉంటుంది శుక్రగ్రహం బాగున్న వాళ్ళు. లేకపోతే ఆ పడుకునేది కూడా కొంచెం ఇబ్బందికరంగానే ఉంటుందండి శుక్రగ్రహం అనుగ్రహం లేకపోతే. అట్లాగే శుక్రగ్రహం అనుగ్రహం ఉన్నవాళ్ళు 100 రూపాయలు బట్టలు వేసినా వాళ్ళు అట్రాక్టివ్ గా కనిపిస్తారు. అదే శుక్రగ్రహం అనుగ్రహం లేకపోతే ఎంత ఖరీదేసినా కూడా అక్కడ కనిపించదు. అట్లాగే ఒక 10 మందిలో ఆ వ్యక్తి రాగానే ఒక చార్మింగ్ వస్తుంది. అది కూడా శుక్రగ్రహం అనుగ్రహం ఉన్న వాళ్ళే. అంటే కొంతమంది స్త్రీలను చూడండి, వాళ్ళు నార్మల్ గానే తయారవుతారు, కానీ ఒక లక్ష్మీ కళ ఉంటుంది వాళ్ళ దగ్గర. అది శుక్రగ్రహం అనుగ్రహం ఉన్న వాళ్ళే. అందుచేత శుక్రుడు అనుగ్రహం పొందాలంటే మాత్రం ప్రతిరోజు ఇది చేయండి. అలాగే లక్షవారం అంటే శుక్రవారం పొద్దున్న 6 నుంచి 7 లోపు గుర్తుపెట్టుకోండి, శుక్రహోర ఉంటుంది. ఆ లోపే ఇంటి ముందు ముగ్గు వేసుకుని మనం పూజ చేసి ఇల్లంతా ధూపం అవి వేసి తర్వాత మంచి సువాసన వచ్చే పూలతో లక్ష్మీదేవిని పూజించండి. లక్ష్మీదేవిని సువాసన వచ్చే పూలు ఏముంటాయండి? సువాసన జాజి, మల్లె, సంపెంగ, ఓకే, సంపెంగ, జాజి,
మల్లె, గులాబీ, అవి కూడా దేశవాళీ గులాబీ పువ్వులు, ఇవన్నీ కూడా శుక్రగ్రహం. అది శుక్రవారం రోజు ఈ గులాబీ పువ్వుల్ని నీళ్ళలో వేసి గుమ్మానికి ఎదురుగా మాత్రం పెట్టండి. పెట్టినట్లయితే ఆ సువాసన వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం పెరుగుతుంది. తొందరగా మనకి శుక్రగ్రహం అనుగ్రహం పెరుగుతుంది. అట్లాగే వీలైతే శుక్రవారం రోజు గోమాతని పూజించడం ప్రయత్నించండి. అది మగవారైనా సరే, ఆడవారే కదండి, మగవారైనా సరే గోమాతకి ప్రదక్షిణ చేసి గోమాతకి ఏదో ఒక పదార్థం తినిపించండి గోమాతకి. ఈ రెమెడీస్ అన్ని చేస్తే శుక్రగ్రహం అనుగ్రహం పెరుగుతుంది. మా ఇంట్లో ఆడపిల్లలు లేరండి అంటే, అబ్బాయి అయితే మీ అమ్మగారు ఉంటారు కదా, మీ అమ్మగారికి నచ్చిన గిఫ్ట్ ఇవ్వండి. మీ అమ్మగారిని ఆ రోజు బాగా, ఆ రోజు అంటే రోజు చూసుకోండి బాగా. ఇట్లాగా స్త్రీ అంటేనే శుక్రగ్రహం. ఇట్లాగా ధనం భోగభాగ్యాలు అందరికీ కావాలి కాబట్టి శుక్రగ్రహ అనుగ్రహం ఉండాలి. అట్లాగే జాతకంలో కేంద్ర కోణాల్లో శుక్రుడు ఉంటే వాళ్ళ జీవితం బాగుంటుంది. మరి ఇందాక చెప్పిన స్థానాల్లో ఉంటే అక్కడ బాగానే ఉంటుంది. ఆ స్థానాలు పాపస్థానాలు కాబట్టి అక్కడ ఏ రాశి అయ్యింది అన్నదాన్ని బట్టి కూడా ఉంటుంది. రెండోది, శుక్రుడి మీద పాపగ్రహ దృష్టి ఉన్న ఈ ఇబ్బందులు ఉంటాయి. రెండోది, శుక్రుడు పాపగ్రహాలతో ఉన్న ఈ ఇబ్బందులు ఉంటాయి. రెండోది బాగా చూడండి, మేషరాశిలో భరణి నక్షత్రం ఉంటుందండి. సింహరాశిలో పుబ్బా నక్షత్రం ఉంటుంది. ధనుస్సు రాశిలో పూర్వాషాఢ ఉంటుంది. అంటే ఇక్కడ ఈ 3 లగ్నం ఒక కేంద్రం కోణం, ఇవి 2 కోణ స్థానాలు. కాలపురుష కుండల చక్రంలో కోణస్థానంలోనే శుక్రగ్రహం యొక్క నక్షత్రాలు ఉన్నాయి. 1 పంచమ స్థానం, 2 భాగ్యస్థానం, ఇంకొకటి మేషరాశి లగ్నమే అయ్యింది. ఓకేనా? అంటే కాలపురుష కుండల చక్రంలో నక్షత్రాలు కూడా కేంద్ర కోణాల్లోనే ఉన్నాయి శుక్రగ్రహం. ఎందుకు అంటే మనకి జాతకం ఎన్ని చూసినా ఒక గ్రహం ఏ నక్షత్రంలో ఉన్నది అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఆ నక్షత్రమే ఆ గ్రహానికి ఎక్కువ శాతం బలం అందిస్తుంది. రెండవది, మీకు శుక్రగ్రహ నక్షత్రంలో ఏ గ్రహము లేకపోతే శుక్రుడు బలవంతుడు, బలంగా ఉన్నట్టు మీ జాతకంలో. ఓకేనా? ఇట్లా అన్నమాట. కొన్ని నక్షత్రాల్లో మనకి ఏ గ్రహం ఉండదు, ఆ నక్షత్రాలన్నీ బలం కలిగి ఉన్నట్టే. ఎందుకంటే ఏదైనా గ్రహం ఆ నక్షత్రంలో ఉంటే ఆ నక్షత్రాధిపతి ఆ గ్రహానికి పూర్తిగా బలం అందించే దాంట్లోనే ఉంటారు కాబట్టి. అంటే ఇది స్వతంత్రంగా మీకు ఆధిపత్య, పాపి, శుభి ఇవన్నీ కన్నా స్వతంత్రంగా మీకు మంచి ఫలితాలు ఇస్తుంది. అందుచేత రెండవది మర్చిపోకండి, మీ క్యాలెండర్ పంచాంగం ఉంటే చూసుకోండి. శుక్రవారం రోజు భరణి వచ్చిన, శుక్రవారం రోజు పుబ్బా వచ్చిన, శుక్రవారం రోజు పూర్వాషాఢ వచ్చిన, ఈ రోజు మిస్ చేసుకోకండి. ఆ రోజు మరింత లక్ష్మీదేవి ఆరాధన చేసుకోవడం మర్చిపోకండి. అంటే ఇంకా ఎక్కువ బలం ఉంటుంది. ఈ నక్షత్రాలు వచ్చి శుక్రవారం అది అయినప్పుడు మీరు క్యాలెండర్ చూస్తే మీరు అన్ని నెలలు టిక్ పెట్టుకుని వెళితే శుక్రవారం రోజు మాత్రం చూడండి ఆ రోజు ఏ నక్షత్రం ఉంది, దాన్ని బట్టి కూడా చేసుకోవచ్చు. మరి ఒకసారి చెప్తున్నాను, ప్రతిరోజు విష్ణు సహస్రనామం, లక్ష్మీ అష్టోత్తరం చదువుకుంటే జీవితం అయితే మారుతుందండి. మాకు చదవడం రాదండి అంటే ఆడియో ప్లే చేసుకోండి. కొన్ని రోజులకైనా, కొన్ని నెలలకైనా, ఒక సంవత్సరంకైనా మనకి ఆ నోరు తిరుగుతుంది, చదవగలం. ఎందుకండి విష్ణు సహస్రనామం, లక్ష్మీ అష్టోత్తరం? ఇప్పుడు అమ్మవారిని ఒక్కరిని కొలిస్తే సరిపోతుందా? అయ్యవారిని కూడా కొలిస్తే అమ్మవారికి ఇష్టం. అట్లాగా. రెండవది, ఒక శుక్ర అనుగ్రహం కోసమే కాదండి, విష్ణు సహస్రనామం అనేది మనకి ఆ శ్రీమన్నారాయణుడు అంటే ఆ కృష్ణ పరమాత్మ ఎదురుగా స్వయంగా
ఆ భీష్మ పితామహులచే అది వెలువడింది విష్ణు సహస్రనామం కాబట్టి అంత బలం ఉంది. విష్ణు సహస్రనామం చదవడం వల్ల గ్రహ దోషాలు, ఏ గ్రహ దోషం ఉన్నా పోతుందండి. విష్ణు సహస్రనామం అంత మనకి స్వయంగా కృష్ణ పరమాత్మే ప్రసాదించారు. అందుచేత విష్ణు సహస్రనామం, లక్ష్మీ అష్టోత్తరం చదివి చూడండి, మీ జీవితాల్లో మార్పు వస్తుంది. మీనాక్షిదేవి ఆశీస్సులు మనందరి మీద ఉండాలని కోరుకుంటూ నమస్తే.